మార్నింగ్ మైసూర్ సిటీ అంతా కనపడుతుంది. క్యామ్లో సరిగ్గా లేదు కానీ నైట్ టైం వ్యూ మాత్రం బాగుంది. ఇది పేరుకి సెకండ్ ఫ్లోర్, బట్ సెకండ్ ఫ్లోర్లా ఉందా అసలు? ఇది సిటీ టాప్కి వచ్చేసినట్లేదు. ఓకే, సో మైసూర్ జూ అది మరీ 160 ఏకర్స్లో ఉంది. సో తిరగడానికి ఆల్మోస్ట్ 1 డే అయితే పడుతుంది కన్ఫామ్గా. సో ముందు ఒకసారి ప్యాలెస్ దగ్గరికి వెళ్ళి అది చూసేసి, నాకు తెలిసి మ్యాక్సిమం ½ అంతే. ఇది పెద్ద సీజన్ టైం కూడా కాదు కాబట్టి జనాలు ఫ్లోటింగ్ ఏమి ఉండదు. సో ½ అంతే గోయింగ్. అసలు బైక్ వేసుకెళ్ళాలి, అప్పుడు మేము క్యాబ్లోనే వెళ్తున్నాం. ఇది మా హోటల్ వాడే ప్రొవైడ్ చేస్తున్నాడు. సో అక్కడ బైక్స్ రాబరీ అవన్నీ ఉంటాయంట. ఎందుకులే క్యాబ్లో వెళ్ళొచ్చేద్దాం, చాలా దగ్గర అక్కడి నుంచి. నో సాక్స్, ఆ లాండ్రీకి తీసుకున్నాడు సాక్స్. ఇంకా ఇవ్వాల, మార్నింగ్ ఇస్తా అన్నాడు. ఇంకా ఇవ్వాల, మేము వెయిట్ చేయలేము, వెళ్ళిపోతున్నాం. ఇదే మెయిన్ ఎంట్రన్స్. అక్కడ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. టికెట్ కౌంటర్ 70 రూపీస్, ఎంట్రీ లేదా పెద్దోళ్ళకి 70, చిన్నపిల్లలకి 50. ఓకే, సెక్యూరిటీ చెక్ అయిపోయింది, లోపలికి వచ్చేసాం. సో సీ ద ప్యాలెస్, అంటే వరల్డ్స్ గ్రేటెస్ట్ మైసూర్. ఇదివరకు అటు వచ్చేవాళ్ళం రా. ఇదేంటి ఇది మెయిన్ ఎంట్రన్స్ అంటున్నాడు. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు అటు నుంచి వచ్చాం. ఆర్చ్ అన్ని ఫోటోగ్రాఫ్ చేసా లాస్ట్ టైం. ఫుల్ ఖాళీ. అటు ఎంట్రన్స్ అటు. మళ్ళీ సాయంత్రం వచ్చి నైట్ మ్యూజిక్ అండ్ సౌండ్ ఉందంట, అదే సౌండ్ అండ్ లైట్స్ అంట. సో నైట్ వచ్చి ఒకసారి అది కూడా అవి తీసుకోవాలి. అక్కడ కాసేపు అటు ఇటు తిరిగేసి ఫైనల్గా అటు నుంచి ఎంట్రన్స్. సో అట్లా వెళ్ళి లోపలికి వెళ్ళి ఒక ½ అవర్ చూసేసి మళ్ళీ బ్యాక్ వచ్చేస్తాం. ఇక్కడ నుంచి జూ 1.5 కిలోమీటర్స్ అంట. అసలు జూకి వెళ్ళాలి దీనికన్నా. ఇది లాస్ట్ టైం చూసేసాం అందుకని. క్లైమేట్ మాల్ లేదే. పదేళ్ళు పట్టిందంట ఇది కట్టడానికి. ఎగ్జాక్ట్లీ 1 అవర్ అయింది ఇప్పుడు దా. లోపల తిరిగి కలిసిపోయాం. వెళ్ళేదన్నా జ్యూస్ ఏదో ఒకటి తాగేసి జూకి వెళ్ళిపోవాలి. ఇది చూడండి, ఇంటర్నేషనల్ ఫోటోగ్రాఫర్స్ కూడా ఎంత చేయరు, ఓవర్ యాక్షన్. బా ఏమున్నావురా. నేను ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. ఒక 400 ఇయర్స్గా వీళ్ళకి ఒక శాపం ఉందంట, ఈ రాజా ఒడియార్స్ వీళ్ళందరికీ. ఒక్క మగపిల్లాడు కూడా పుట్టలేదంట, ఒక ఆడపిల్ల కూడా పుట్టలేదంట. సో మళ్ళీ 400 ఇయర్స్ తర్వాత రీసెంట్గానే ఒక బాబు పుట్టాడు. మళ్ళీ వీళ్ళ శాపం తొలగిపోయిందంట. మామూలు ఆనందంగా లేరంట వీళ్ళైతే. ఈ రాజా ఒడియార్స్ వీళ్ళందరూ బీభత్సంగా ఉన్నారు, హ్యాపీగా. లోపల అది ఒక చిన్న దాంట్లో చెప్తున్నారు. శ్రీ శ్వేత వరాహ స్వామి టెంపుల్.
ఓకే ఓకే, చాముండి హిల్స్ అంట ఇటువైపు అయితే. వెళ్దాం, దారిలో మనం బండి తీసేకెళ్దాం. ఓ ఫుల్ వాన పడేలా ఉంది మైసూర్ అంతా. గార్డెన్లో గుర్రాలు కూడా ఉన్నాయిగా. మైసూర్ సిటీ అంతా ఇవే ఉంటాయి ఇట్లా, ఎక్కడ చూసినా సర్కిల్స్లో. టాంగా వచ్చేసాం మైసూర్ జూ. శ్రీ చామరాజేంద్ర జూలాజికల్ గార్డెన్స్, మృగాలయ్. పా ఓకే, టికెట్ లైన్ ఎంతరా? ఓకే, పర్ హెడ్ 100. బస్సులో తీసుకెళ్తాడంట. బస్సు వద్దు, అయ్యి వద్దు, మనకెందుకురా బస్సు. అమ్మో వీళ్ళు మామూలు వాళ్ళు కాదు, గోపురాన్ని కూడా తీసుకెళ్ళొద్దు. 200 కట్టాల్సిందే ఉంది. 200 కట్టాం. అదే చామరాజేంద్ర జూలాజికల్ గార్డెన్స్. మొత్తం 180 ఎకరాలు రా. రాగా సాయి స్ట్రీట్ వెళ్ళిన ఎన్ని బోర్డ్స్ చదువు. ఆ ఎండింగ్ పుల్లు, బోర్డ్స్ కావాలి, పుల్లు, ఈ మూల మసాలా. ఓకేపా, బెంగాల్ టైగర్, ఆ లెపర్డ్ కూడా బాగానే ఉంటాయిరా. ఈ బోర్డ్స్ మొత్తాన్ని వీళ్ళు అడాప్ట్ చేసుకున్న వాళ్ళు రా. వాటికి మొత్తం ఫుడ్ ఏం కావాలన్నా వీళ్ళే. ఏంది ఇది ఎంత ఉంది? ఈ కేజెస్ అన్నిటిలో వీటిని పెట్టేసి ఇలా బంధించేశారు. నిజంగా నాకు రోబో 2.1 గుర్తొస్తుంది. పక్షిరాజు ఉంటే మొత్తాన్ని రిలీజ్ చేసి పాడు చెప్తాడు కదా. మెగా కార్నివర్స్ జోన్ ఇదే. మేను బార్ కూడా వచ్చినప్పుడు ఇదంతా లేదు సెట్టింగ్. ఏది పులి తమ్ముడేడి? వామ్మో ఏంట్రా అంత ఉంది. ఆర్ యూ ప్రౌడ్ ఆఫ్ యువర్ కంట్రీ? ఆర్ యూ రియల్లీ పేట్రియాటిక్? లెట్ us లివ్ ఇన్ అవర్ ఫారెస్ట్స్. థ్యాంక్ యూ. పులి అక్కడ పడుకుంది, దాని పేరు రాహుల్, 2011 బర్త్. అండ్ ఇక్కడ ఒక వైట్ టైగర్ పడుకొని ఉంది, సరిగ్గా కనపట్లా. దాని పేరు మాన్యా, 2005 బోర్న్. ఇక్కడ పడుకుని ఉంది చూడండి టైగర్. వామ్మో ఏంది అంత ఉంది. లైన్ జోన్కి వచ్చాం. లైన్ తమ్ముళ్ళు వేసే ఉన్నాడు, ఆ రాయి వెనకాల ఉన్నాడు. ఇది 40 గంటలు పడుకుంటుంది, అయినా బద్ధకమే. లేకవే. ఏషియాటిక్ లయన్, ప్యాంథెరా లియో. బో పెద్ద తమ్ముడు ఇది అన్నిటికన్నా. పెద్ద హట్ వేసారు. అటువైపు రెస్టారెంట్ రా, ఇది ఇల్లు, ఇది గార్డెనింగ్, స్విమ్మింగ్ పూల్. దీని కింద వాన పడితే అదే స్విమ్మింగ్ పూల్. అదిగో వస్తుంది, లైన్ వస్తుంది. ముఫాసా అంట పిల్లలు చూడు. బాలయ్య బాబు, బాలయ్య బాబు ఇటు రా బాబు. ఒకసారి ఇటు వచ్చి అరవాలి అందరూ బేరమని. వామ్మో మంచం అంత ఉంది. మేము ఉన్న ప్లేస్ నుంచి ఎగ్జిటే 2.6 కిలోమీటర్స్ అంట. ఇంకా పాములు ఒకటి చూసేసి వెళ్ళిపోదామని ఫిక్స్ అయ్యాం. అయ్యేమో లాస్ట్ అంట. ఎన్ని దారిలో బోల్డ్ సార్లు చూసాం. మౌంట్ ఆబు దగ్గర చూసాం కదా దీన్ని. రింగ్ టైల్డ్ లెమర్. లెమర్ అంట దీని పేరు, రింగ్ టైల్డ్ లెమర్.
యాక్చువల్లీ మనం ఒక వెళ్ళే ఫోటోగ్రాఫర్ అయ్యండి వీటిని ఇలా బంధించి చూస్తుంటే మామూలు బాధ లేదు. ఇది దాన్ని గోగుతుంది. దా స్నేక్ అట. ఇప్పుడు మనం అక్కడ ఉన్నాం. రైట్ తిరిగట్టు. ఇదిగో రెప్టైల్ సెక్షన్. ఓకే రైట్ రైట్. అమ్మో నిజంగా నిజంగా ఎక్కిందనుకో ఒకసారి చూసి. ఇంత సెటప్ లేదు లాస్ట్ టైం. గెస్ హూ ఐ యామ్. అవునా? రోడ్డే చాలా పెద్దగా ఉంటుంది. రోడ్డే కోత్తమ్ముడు కేజీలేసి సార్. అదిగో ఫోజు, సినిమా ఫోజు. మేసాన్ మేసాన్ వాచ్మెన్ మామూలుగా తట్టట్లా, దాన్ని ఏడిపిస్తున్నారని. నో ఎంట్రీ అనేది ఉందని ఫోటో దిగుతున్నారా? ఓకే రెస్టారెంట్స్. మో అమ్మ డబ్బా లంచ్ లేసింది ఇది. ఫ్రెష్ మసాలా సోడానా? ఎట్ట తాగుతారా నాయన? అరే సాయి థమ్స్అప్ కానీ రెడ్ బుల్ కానీ తీసుకో. ఓహో ఇండియన్ రైనో, దీని పేరు విరాట్ అంట. ఓకే వలబీ, కింగ్ కోబ్రా, పైథాన్, ఇండియన్ కోబ్రా, రజిల్ వైపర్, టల్ జోన్, సాంబార్ డీర్ అంట. సాంబార్లు వేసుకుని తినాలి. రెప్టైల్ జోన్. అయ్యా గూస్ బంప్ స్టార్టా? ఏదిరా పడుకుని ఉంది. లైట్ వేసి లేవు పా. అమ్మో బాబో బాబో ఇవి కదులుతున్నాయి. అమ్మో గ్రీన్ స్నేక్ ఇదే. ఒకసారి కదులుతుంది. జస్ట్ ఈ పాములు రా. ఈ అమ్మాయి ఒక 100,000 ఉంటాయి. ఓకే వినోస్ ఆల్బినో, ఇండియన్ కోబ్రా. మరీ వైట్ కలర్లో ఉంది పాము. కుబుసం ఇడిచేసిందిరా. ఏమే పడుకున్నావా? ఇందులో పాము ఎక్కడ ఉందిరా? అమ్మా అమ్మా బాబో ఏంటి అంత ఉన్నావు? పడుకుంది ఇది. ఇదే అనుకుంటా అనుకోండా. బాబోయ్ కింగ్ కోబ్రా. అదిగో 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 బ్లాక్ కలర్ది. బా రే ఇక్కడి నుంచి అక్కడెక్కడ వరకు ఉందిరా తలకాయి. అయ్యా బాబో నాయనో.
ఇది వెళ్తుంది ఇక్కడ. రే రాజనాగం ఏంట్రా అంత ఉంది అసలు. రే బాబోయ్ బాబోయ్, వీళ్ళందరూ దీన్ని అడాప్ట్ చేసుకున్నాళ్ళు. అదిగో ఫాస్ట్ అండ్ ఎక్స్ట్రీమ్లీ అలర్ట్, ద లాంగెస్ట్ వెనమస్ స్నేక్ ఇన్ ద వరల్డ్, ఇంజెక్టెడ్ హ్యూజ్ క్వాంటిటీస్ ఆఫ్ వెనమ్ ఇన్ ఎ సింగిల్ బైట్. బాబోయ్, నాకు దీని ఒక్కదాన్ని చూస్తుంటే చెమటలు పెట్టేస్తున్నాయి. వామ్మో బాబోయ్ బాబోయ్, ఇంత బ్లాక్ కలరా. ఇదిగో అది అక్కడి నుంచి కనపడుతుంది కూడా, బొక్కల నుంచి చూస్తుంది చూడరు. అదే అదిగో అదిగో. వామ్మో నాయనో, ఎన్ని పిల్ల పాములరా బాబు. అసలు దాన్ని చూసిన దగ్గర నుంచి చెమటలు స్టార్ట్, నాకు ఫుల్ గూస్ బంప్స్. వామ్మో వామ్మో. రే అది ఇంకా, అరే సాయి, నాకు దీని మీదే ఉంది. అసలు ఎంత ఉందండి పాము, 120 ఇంచెస్ అంట స్నేక్ ఇది. దీని లెంత్ అసలు అదిగోండి, అది కిటికీలో నుంచి చూస్తుంది. అదిగో అమ్మో అమ్మ చెమటలు ఆడుతున్నారా నాకు. పారారే, ఎవడు పెట్టాడు కానీ దీన్ని, పాములు పెట్టేవాడు. ఏమే రజల్ వైపర్ బాగున్నావా? ఇదిగో కొండ చిల్లురా, తలకాయ ఎంత ఉంది, ఇది మాత్రం ఎంత ఉంది చూడు. బ్యాగ్ ఎంత తిన్నావే. దాదా దాదా వద్దులే, వీళ్ళు మరీ ఓవరేషన్. పాముల దగ్గరికి వచ్చి రెటికులేటెడ్ పైథాన్ అంట. మొత్తం ఉన్న పాములు అన్నిటిలో పెద్ద పాము ఇదే, బట్ నాన్ వెనమస్. అమ్మో, క్యామ్లాస్లో కనపడదులేండి. చెప్పాలంటే ఒక 50 కేజీలు ఉంటుంది ఇది. ఫుల్ వానబడేలా ఉంది. అయిపోయింది ఓపిక. ఒక 160 ఎకరాలు ఉంది. మాకు ఓపిక అయిపోయింది. చూడాల్సినవి చూసేసి ఇంకప్పుడు ఎత్తగాలి హనుమతప్ప బిర్యానీకి. ఒరిజినల్ ఎక్కడో ఎత్తికి ప్రశాంతం రూమ్లో పడుకొని రేపు పొద్దున్నే ఊటీకి బయలుదేరాలి. రేపు మధుమలై ఫారెస్ట్, బందీపూరి ఫారెస్ట్ ఇవన్నీ క్రాస్ చేసుకుంటూ ఊటీ. బాయ్ బాయ్ జూ. మళ్ళీ ఏదో ఒక ఇయర్లో వస్తాం, అప్పుడు కలుద్దాం. వచ్చిందా బా, ఏం టైమింగ్ రా. మేము ఇప్పుడే జూలో నుంచి బయటకు వచ్చాం, అప్పుడే క్యాబ్ వచ్చి. ఓహో, దశప్రకాష్ ప్యారడైస్, దశప్రకాష్ ప్యారడైస్. అంటే హోటల్లో చెప్పాడు మండీ మహల్ దగ్గరే ఒరిజినల్ది ఉంది అని. గూగుల్లో కూడా చూసాము, వాడు చెప్పిందే కరెక్ట్, ఒరిజినల్ అక్కడే ఉంది. అండ్ హనుమంతు బిర్యానీ అనే పేరు మీద 10 or 12 ఇక్కడ హోటల్స్. బట్ ఒరిజినల్ అయితే 1930, హనుమంతు 1930. ఎస్, ఒరిజినల్ అయితే 1930, హనుమంతు బిర్యానీ 1930. అండ్ మైసూర్ పాక్ కూడా తినమంటున్నాడు. పొద్దున మా వాడు అలాగే ఏదో బాగుందని చెప్పి మైసూర్ బోండా అడిగాడు. మైసూర్ బోండాలు ఉండవుంటుంది, మన వాళ్ళు ఊరికే పెట్టిన పేరంట. ఇక్కడ అలాంటివి ఏమి ఉండవు, మామూలుగా ఉంటుంది బోండా అన్నాడు. సరేలే ఇంకేం తింటాను అని తిన్నా. అబ్బో, ప్యాలెస్కి వెళ్ళి ఆ జూకి వెళ్ళే వాటికి తీరిపోయింది నాకైతే నడిచి. ఇంక అందుకే రూమ్కి వచ్చి బైక్ తీసి ఇప్పుడు ఈ హనుమంతు దానికోసం ఎత్తకాలి కదా. సో ఎవరిని అడిగినా చెప్తున్నారు టేస్ట్ అయితే చంపేసిద్ది, అసలు మామూలుగా కాదు అంటున్నారు. అండ్ అమితాబ్ బచ్చన్, రజనీకాంత్ వీళ్ళు కూడా మైసూర్లో ఏమైనా షూటింగ్ ఉందంటే అక్కడికే వచ్చి తింటారంట. అది ఎంత చిన్న హోటల్ అయినా, అంటే లైక్ నేను ఎంత దారిలో కారులో వస్తూ చూసాము, అది చూడడానికి చిన్న హోటలే, బట్ టేస్ట్ మాత్రం ఇది టేస్ట్ బాగుండాలి. కానీ చిన్నదైంది పెద్దదైంది మనకి
రజనీకాంత్, అమితాబ్ బచ్చన్ వాళ్ళే షూటింగ్ మైసూర్లో ఏమన్నా ఉంటే వచ్చి తింటారంట. అండ్ చంద్రముఖి మూవీ తీసినప్పుడు ఆల్మోస్ట్ ఆల్ రాజ్మహల్ ఇది పక్కన ఇంకోటి ఉంది, మైసూర్ ప్యాలెస్ వీళ్ళది కాకుండా, రాజా ఒడియార్స్ది కాకుండా ఇంకొకళ్ళది వాళ్ళ రిలేటివ్స్ది, అది చాలా వరకు గట్టిగా ఒప్పించి పెద్ద పెద్ద రికమెండేషన్ల మీద నుంచి ఇంకా రజనీకాంత్ కదా, ఇంకా ఆయనకి ఇవ్వకపోతే ఎవరికి ఇస్తారు. సో ఆ రాజ్మహల్ అనేది ఇచ్చారంట షూటింగ్కి. అది రాజా ఒడియార్ది కాదు, పక్కన ఇంకోటి ఉంటుంది. సో అక్కడ చంద్రముఖి షూటింగ్ జరుగుతున్నంత వరకు డైలీ రజనీకాంత్ ఇక్కడే అంట బిర్యానీ తినేది, ఇక్కడ నుంచే పార్సల్ వెళ్ళేదంట. సో అంత ఫేమస్ అంట. చూద్దాం, ఏదో నాకే తేడా కొడుతుంది. వాళ్ళ గూగుల్లో సంథింగ్ క్లోజ్ అని అలా అలా 2 రోజుల నుంచి ఇక్కడ తిరిగేపాటికి ప్లేసులు ఊరికి అర్థమైపోయినాయి. దాని నుంచి గూగుల్లో చూడుకోకుండా ఎటు పెడితే వెళ్ళిపోతున్నా. ఇక్కడ గుడి దగ్గర ఆపోజిట్ రోడ్లో అన్నాడు. యాడ్స్ మీడియా కేటీ అమెరికా ఫాస్ట్ ఫుడ్స్ ఇక్కడ టేస్టీ ఫుడ్ ఉందంటే చాలు, ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోతాం. నేనైతే ఇవాళ లేదన్నాడంటే ఇంకా మా బ్యాడ్ లక్, ఏం చేయలేం. మీరు మాత్రం మిస్ కాకండి. ఇక్కడికి వచ్చినప్పుడు కన్ఫామ్గా అడిగి మరీ తినండి. హనుమంతు బిర్యానీ, ఓన్లీ మటన్ బిర్యానీ, ఓన్లీ మటన్ బిర్యానీ వితౌట్ నాన్ వెజ్. ఓ ఇది కాదు, వితౌట్ నాన్ వెజ్. మేము వెజిటేరియన్ అనుకునే వాళ్ళు అయితే ఇక్కడ రావడం కూడా వేస్టే. అంటే ఇక్కడ వెజ్ ఐటమ్స్ ఏమి ఉండవంట అసలు. వెజ్కి సిద్ధార్థ హోటల్ ఏదో చెప్పాడు, అదైతే ఫేమస్ అంట వెజ్కి. ఓహో, మనం అంతా ట్రెడిషనల్ వే, అసలు గూగుల్ని అడిగే కన్నా వీళ్ళని అడగడం బెస్ట్ అని. భయ్యా హనుమంతు బిర్యానీ, హనుమంతు బిర్యానీ రైట్ సైడ్. హనుమంతు ఒరిజినల్, బట్ 1930 అని ఎక్కడ వేసాడు భయ? హనుమంతు బిర్యానీ ఇది లెఫ్ట్. ఆ సందులోనా హోటల్ హనుమంతు నాన్ వెజ్ ఇదే? అరే అరే ఒరిజినల్ లేదురా, ఇది ఇంకా క్లోజ్. హనుమంతు కదా, ఏం కాదు. బిస్మిల్లా హోటల్ దొరికింది ప్రస్తుతానికి, ఇక్కడ తినేస్తాం, ఇక్కడ తినేస్తాం. బిస్మిల్లా కూడా మంచి ఫేమసే కదా, మరి అది క్లోజ్ టైం, మనం ఏం చేయలేము. హనుమంతు అబ్బో, పగలు మటన్ బిర్యానీ తెచ్చాడు, సూపర్ అంట. అంత బాగుందరా, వేడిగా ఉంటుంది. సూపర్ సూపర్. ఓ కాలుతుంది, అమ్మో ఎంత పెద్ద పీస్ వేసాడు చూడండి. మాకు కాలుతుంది చేపెడదామంటే. బావ్, అమ్మో మామూలు లేదు. మేమైతే ఫుల్ క్లీన్, కడుపు నిండిపోయింది. ఇన్ని రోజులు ఇన్ని స్టేట్లు తిరిగేపాటికి సడన్గా ఒకేసారి మన స్టైల్లో ఫుడ్ బిర్యానీ, మటన్ అందులో సాగు కొట్టేశాడు. అబ్బా సూపర్ అంటే సూపర్. ఇంకేస్ హనుమంతా దొరకకపోతే బిస్మిల్లా ట్రై చేయండి, ఇక్కడ ఇది కూడా చాలా టాప్ అంట. ఆహా, వాన కమింగ్. బిల్ బిల్ ఓకే, 2 పెప్సీ, 2 మటన్ దమ్ బిర్యానీ, 380 రూపీస్. ఇంకా బెస్ట్. ఓకే బాయ్ 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 బాయ్. దీని ఆపోజిట్లో ఉంది సిఎస్ఐ హోల్స్వర్త్ మెమోరియల్ హాస్పిటల్, బిస్మిల్లా హోటల్, మొహమ్మద్ షఫీ. హనుమంతు తర్వాత ఇక్కడ ఇదే ఫేమస్ అంట. వెళ్ళే కూడా 4-5 బ్రాంచ్లు ఉన్నాయంట. ఏం చేస్తాం, మనకు అది దొరకలేదు, దీంట్లో అడ్జస్ట్ అయిపోయాం. బట్ ఇది కూడా చాలా బాగుందిలేండి. తమ్ముడు తడుస్తున్నాడు, ఇంకేం చేయాలి, తడుద్దాం. అసలు ఎక్స్పెక్ట్ చేయాలి రెయిన్.
ఆహా, ఇంత ఫుల్గా తిని ఇంత థమ్స్అప్ తాగి రూమ్కి వెళ్ళి ఏసీ వేసుకుని వాన్లో పడుకుంటే ఉంటుంది. ఇంకెప్పుడో సాయంత్రం నైటే లేసేది. ఓకే, ఇక్కడ పోలీసులు కౌబాయ్ క్యాప్లు పెట్టుకుని తిరుగుతున్నారు. చూడగానే ఈడోడ్రా బాబు అనుకున్నాం, చూస్తే వాడే పోలీసు. కౌబాయ్ క్యాప్లు పెట్టుకుని భలే ఉన్నారులే ఇక్కడ. మన మూడ్ని బట్టి వాన్ నచ్చుతుందంట. ఇప్పుడు చూడండి, మేము ఇంత టేస్టీ ఫుడ్ తిన్నాం, హ్యాపీగా ఉన్నాం కాబట్టి ఈ వాన్ నచ్చింది. ఒక దగ్గరలో రూమ్ ఉంది కాబట్టి ఓకే, తడిసినా పర్లేదు అనిపిస్తుంది. అట్లా కాకుండా మొన్న పూణేకి వస్తుంటే పడింది దేవుడా. ఎంత క్లీన్గా ఉందో మైసూర్, చాలా క్లీన్ అంటే చాలా క్లీన్. ఎక్కడ తొక్కల రోడ్లు, మట్టి రోడ్లు ఇలాంటివి ఏం లేవు. మొత్తం నీట్గా సిటీ చాలా బాగుంది. రాజా ఒడియార్ గారు ఉన్న ఊరు కదా, ఇలానే ఉంటుందేమో. చూడండి ఎంత ప్రశాంతంగా, ఎంత నీట్గా ఉందో. అసలు మా హోటల్కి వచ్చాం. 1500కి ఇంత మంచి రూమ్ వేస్తున్నాడు. వెరీ 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 సూపర్ అంటే సూపర్. ఓకే తమ్ముడు, టేక్ రెస్ట్ మా. మేము కూడా పైకి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాం. రేపు ఊటీ మీద నుంచి కోయంబత్తూర్ 38-40 హెయిర్ పిన్ బెండ్స్ ఉన్నాయంట. కొంచెం రెడీ, నువ్వు కూడా రెస్ట్ తీసుకో. ఓకే, బాయ్. సో రేపు ఊటీ మీద నుంచి కోయంబత్తూర్ మొత్తం కలిపి 280-290 అలా వస్తుంది. ఓకే, మా హోటల్కి వచ్చేసాం. ఇంకా రెస్ట్ తీసుకోవాల్సిన టైం. పొద్దున్నుంచి తిరిగి అలసిపోయి ఉన్నాం. బాయ్ గాయ్స్.